ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ భారత వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో బరిలోకి దిగిన ఆటగాళ్లతో ఆల్ టైమ్ 11 ప్రకటించాడు. ఇరు జట్లలోనే బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాడు. అయితే ఈ జట్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తో పాటు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ను క్లార్క్ ఎంపిక చేస్తాడు. మూడో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను తీసుకున్న క్లార్క్ 4-5 స్థానాల్లో క్రికెట్ కార్డ్ సచిన్ టెండూల్కర్ తో పాటు వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. వికెట్ కీపర్ గా ఆడమ్ గిల్క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోనీలను ఎంపిక చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా దివంగత ఆసీస్ ప్లేయర్ షేన్ వార్న్ ను క్లార్క్ తీసుకున్నాడు. పేసర్లుగా ర్యాన్ హారిస్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మెక్ గ్రాత్లను ఎంచుకున్నాడు. 12వ ఆటగాడిగా మిచెల్ జాన్సన్, జహీర్ ఖాన్లకు చోటిచ్చాడు. మైకెల్ క్లార్క్ ఎంపిక చేసిన ఈ జట్టు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.